నా కొడుకు మృతిపై విచారణ చేయండి. ఎవరు? మాగంటి గోపినాథ్ యొక్క తల్లి చెప్తా ఉన్నది. మాగంటి గోపినాథ్ యొక్క తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఏమని? నా కొడుకు మృతిపైన అనుమానాలు ఉన్నాయి, విచారణ చేయండి అని. మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి ఫిర్యాదు. నా కొడుకును చూడనివ్వలేదు, ఐసీయూలోకి పోనివ్వలేదు, నన్ను అడ్డుకొని కేటీఆర్ను మాత్రం పంపించారు. గోపినాథ్ ఆరోగ్యం గురించి కేటీఆర్ ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారని ఆవేదన. నిన్న ఒక సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇదే సంబంధించినటువంటి క్వశ్చన్ ఒక రేజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి మరి మాగంటి గోపినాథ్ సంబంధించినటువంటి మరణం పైన మీ ఉన్నటువంటి పాత్ర ఏంటిదని చెప్పేసి అడిగినటువంటి క్వశ్చన్స్కి నాకున్న ఆ ఫ్యామిలీకి ఏమి సంబంధం? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలని వాళ్ళు చదువుకోవాలి తప్పించి నాకేముంటుంది? మరి నీకేం లేనప్పుడు అక్కడ మీరు వచ్చేంత వరకు ఆ మరణాన్ని ఎందుకు ధృవీకరించలేదు అనేది పెద్ద ప్రశ్న. ఏం జరిగిందనేది భగవంతుడికి తెలుసు. సో అది మనం అనలేదు. కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు, అనుమానాలని ఆ కుటుంబం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఐసీయూలోకి కూడా పోనివ్వలేదట కొడుకును చూసేందుకు. 9 నెలల పాటు మోసి కానీ పెంచి ఎమ్మెల్యేలను చేసినటువంటి ఆ తల్లికి చివరి క్షణంలో ఐసీయూలో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి గోపినాథ్ని మరి ఎవరు పోనివ్వలేదు అంటే కేటీఆర్ను నన్ను అడ్డుకొని కేటీఆర్ మాత్రం పంపించినట్టు లోపలికి. కేటీఆర్కి ఏం సంబంధం? ఇప్పుడు పంపించినట్టయితే ఆ కుటుంబ సభ్యులు సునీతనో లేకపోతే పెద్ద భార్యనో వాళ్ళ కొడుకునో ఇంకో వాళ్ళ కూతురునో ఎవరైనా పంపించాలి. కేటీఆర్కి ఏం సంబంధం? కేవలం పార్టీ మాత్రమే, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక సభ్యుడు. కుటుంబ సభ్యులను కాదని, కన్న తల్లిని కాదని కేటీఆర్ లోపలికి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అనేది ఇప్పుడు గోపినాథ్ యొక్క తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నది. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందని చెప్పేసి గోపినాథ్ ఆరోగ్యం గురించి కనీసం కేటీఆర్ని అడిగినా కానీ కనీసం ఏం పట్టించుకోలేదట. పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరి ఇది ఏం జరిగింది అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న ఉంది. మరి మళ్ళీ దాన్ని ఏ విధంగా దీన్ని బహిరంగ పరుస్తారు ఏందనేది కూడా చూడాలి. ఇగో నిన్న మహానంద కుమారి గోపినాథ్ యొక్క తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది, గచ్చిబౌలి పోలీసులకి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి శనివారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపినాథ్ అనారోగ్యం, ఆసుపత్రిలో చేరిన సమయంలో అతని సంరక్షణ, పర్యవేక్షణ పట్ల తీవ్ర నిర్లక్ష్యం సహా మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. తల్లిగా తన కొడుకును చూడనివ్వలేదని, బీఆర్ఎస్ నేత కేటీఆర్ను మాత్రం ఐసీయూలోకి ఎలా పంపించారని తెలిపారు. గోపినాథ్ మృతి చుట్టూ ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్ను మాత్రమే హాస్పిటల్లోకి అనుమతించడంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా కొడుకు మరణం చుట్టూ ఉన్న అనుమానాస్పద పరిస్థితులపై తీవ్ర ఆవేదనతో ఫిర్యాదు చేస్తున్నాను. నా కొడుకు మృతికి ముందు కొన్ని నెలలుగా వివిధ అనారోగ్యాలు, మార్పిడితో బాధపడుతున్నాడు. వివిధ సందర్భాల్లో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరి చికిత్స పొందాడు. జూన్ 8, 2025న మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారికంగా ప్రకటించినప్పటికీ నా కొడుకు మరణాన్ని ప్రకటించడంలో అనేక అక్రమాలు, జాప్యం జరిగిందని అనుమానిస్తున్నాను. కిడ్నీలు ఫెయిల్ అయినప్పటికీ తీవ్రతను తగిన విధంగా గుర్తించలేదు. ఒక కిడ్నీని తొలగించిన తర్వాత నిర్లక్ష్యం కారణంగా డయాలసిస్ ప్రారంభించడంలో జాప్యం జరిగింది. దీని ఫలితంగా అకాల మరణం సంభవించింది అని ఫిర్యాదులో ఆమె వివరించారు. నన్ను పంపలే, కేటీఆర్ మాత్రం పంపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కొడుకును చూడడానికి తాను వెళితే లోపలికి అనుమతించలేదని మహానంద కుమారి తెలిపారు. నా కొడుకు జూన్ 5, 2025న ఏఐజీ హాస్పిటల్లో చేరాడు. ఆసుపత్రిలో నా కొడుకును చూడడానికి నన్ను అనుమతించలేదు. ఐసీయూలో వెంటిలేటర్లో ఉన్నప్పుడు కూడా నన్ను చూడనివ్వలేదు. ఇందుకు కారణం జూన్ 6న సునీత కూతురు దిశీరా సంతకం చేసిన లెటర్ ద్వారా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. నేను పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కలవనివ్వలేదు. కేటీఆర్ను మాత్రం నా కొడుకును చూసేందుకు పంపారు. గోపినాథ్ను చూసి వచ్చిన తర్వాత కేటీఆర్ నన్ను పట్టించుకోకుండా ఎలాంటి విషయాలు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. జూన్ 8న గోపినాథ్ మృతిని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా నా కొడుకును చూడడానికి నన్ను అనుమతించలేదు అని ఆమె పేర్కొన్నారు. గన్మెన్, సెక్యూరిటీ సిబ్బంది కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. గోపినాథ్ కుప్పకూలినప్పుడు వారు అక్కడ లేరని, ఒకవేళ ఉన్నా స్పందించలేదని తెలుస్తున్నది. క్లిష్టమైన సమయంలో సిబ్బంది లేకపోవడం, నిర్లక్ష్యం చూపడం చాలా అనుమానాలు కలిగిస్తున్నాయని ఫిర్యాదు. రకరకాలైనటువంటి అనుమానాలు. ఒక ఎమ్మెల్యేకు ఆ విధమైనటువంటి
పరిస్థితి వచ్చినప్పుడు పక్కన ఉండాల్సినటువంటి సెక్యూరిటీ గన్మెన్లు ఎవరు కూడా ఎందుకు లేరు అనేది ఆమె అనుమానిస్తూ ఉన్నది. అంతేకాకుండా మరణానికి సంబంధించినటువంటి విషయంలో సో గోర్మీన అంటే మృతి చెందినటువంటి తర్వాత కొడుకు మృతి చెందిన తర్వాత కూడా నన్ను లోపలికి అలౌడ్ చేయలేదు, కనీసం చివరి కూడా చూపు కూడా నన్ను చూడనియలేదు. అలాగే వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు కనీసం తల్లిగా నన్ను గుర్తించలేదు, నన్ను లోపలికి పంపలేదు. మరి కేటీఆర్కి ఏం సంబంధం, కేటీఆర్ లోపలికి పోవడానికి ఏం సంబంధం అనేది ఇప్పుడు ఆ తల్లి లేవనెత్తుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్న. సో ముఖ్యంగా దీంట్లో అయితే రకరకాలైనటువంటి ప్రచారం ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం ఏంటిదంటే సో ముఖ్యంగా బండి సంజయ్ కూడా మాట్లాడింది ఓపెన్గా. ఏమని? ఉన్నటువంటి బినామీ ఆస్తులు ఎక్కువగా మాగంటి గోపీనాథ్ దగ్గర కేటీఆర్ బినామీ ఆస్తులు ఉన్నాయనేది ప్రచారం. నిన్న ఆ ఇంటర్వ్యూలో సైతం కూడా ఈ ప్రశ్న లేవనెత్తిండు యాంకర్. బినామీ ఆస్తులు మాగంటి గోపీనాథ్ పైన మీ బినామీ ఆస్తులు ఉన్నాయంటే కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలే చేసిండు. ఏది ముఖ్యమంత్రి పిచ్చోడు అనుకున్నా కానీ ఇంత పిచ్చోడు అనుకోలేదు, బండి సంజయ్ అదనుకుంటే ఇంత అనుకోలేదు అని చెప్పేసి ఏదో 2-3 ముచ్చట్లు అన్నాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా కొంత ఆయనే మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి ఏదో జరిగింది అంటే అంత అగ్రెసివ్గా ఆ క్షణంలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును కనుక గమనించినట్టయితే ఉంటే ఏదో వీళ్ళిద్దరి మధ్యలో లింకప్ ఏమైనా ఉంది అని చెప్పేసి అనుమానాలు అయితే ఖచ్చితంగా అయితే రాక మానదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక తల్లిగా ఆమెను సరే పెద్ద భార్యను మీరు రానియలేదా, ఏ విధంగా కొడుకును బెదిరించినా అనేది రెండో అంశం. కానీ ఒక తల్లిగా ఆమెను చివరి చూపు కోసమో లేకపోతుంటే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నప్పుడు కనీసం ఐసీయూలోకి పంపించాలి కదా, ఎందుకు పంపించలేదు అనేది ఆమె యొక్క ప్రశ్న. అంతేకాకుండా ఎందుకు లేరు ఆయనకు ఆ విధంగా జరిగినప్పుడు ఆయన కుప్పకూలిపోయినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నా కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు పట్టించుకోలేదు, అది ఆమె యొక్క రకరకాలైనటువంటి ప్రశ్నలు. సో మొత్తానికైతే నా కొడుకు మృతి పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, తేల్చండి అని చెప్పేసి ఆమె పోలీసులకైతే నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఉండబోతా ఉన్నది ఈ సంబంధించినటువంటి అంశం, మరి పోలీసులు ఏ విధంగా తేల్చబోతా ఉన్నారో చూడాలి.